తిరుపతిలో జరిగేటటువంటి ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం అని చెప్పని మనం తలపెట్టాం. ఈ పరిస్థితుల్లో ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికీ కూడా సత్యం అనేటటువంటిది ఎప్పుడు ఒకటే. ఆ సత్యాన్వేషణలో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతమంది పెద్దలు ఈ వేదిక మీదకి రావటం అన్నది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే వీక్షించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినటువంటి లక్ష్యం ఏమిటంటే IFSS అని చెప్పని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్టులు. ప్రతి ఆధ్యాత్మిక సంస్థలను కూడా ఆ శాస్త్ర అధ్యయనాన్ని చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదుగుతారు. కాబట్టి సత్యాన్వేషణలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాలనేటటువంటి పత్రిజీ గారి కోరిక. బట్ ఆయన కోరికని నెరవేరుస్తూ మన ఆహ్వానం మన్నించి ఈరోజు ఎంతమంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగిందంటే ఎంత సమయాన్ని వారు వెచ్చించారో మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అందరి ఎనర్జీసు, ఈ అందరి సంకల్పం విశ్వశాంతికి అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ వారందరికీ మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ